హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య అనిల్స్ కిచెన్. ఈరోజు మనం బోటి కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. కరివేపాకు, 4 పచ్చిమిర్చి, పుదీనా, కసూరి మేతి, 2 స్పూన్స్ ఆయిల్, 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్ కారం, బిర్యానీ మసాలాస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్ వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, ఫ్రెష్గా కడిగిన బోటి, 1 కప్ టమాటో, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ధనియా పౌడర్. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ పై కుక్కర్ని పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక బగారాకు, సాజీరా, బిర్యానీ మసాలాస్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక ఆనియన్ వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పసుపును యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు పుదీనాని యాడ్ చేసి కసూరి మేతిని కూడా యాడ్ చేసుకుందాం. మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు టమాటాని యాడ్ చేసుకొని అది ఒక 1 మినిట్ మగ్గనిచ్చుకుందాం. ఇప్పుడు ఫ్రెష్గా కడిగిన బోటిని యాడ్ చేసి మంచిగా కలుపుకొని 1 నిమిషం పాటు ప్లేట్ని క్లోజ్ చేసి కుక్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మీకోసం ఒక టిప్. మీ లిప్స్ డార్క్గా ఉన్నాయా? అయితే ఈ టిప్ని ఫాలో అవ్వండి. 1 టేబుల్ స్పూన్ షుగర్, కొంచెం కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసి లిప్కి మసాజ్ చేయండి. ఇలా వీక్లీ 2 టైమ్స్ చేస్తే మీ లిప్స్ పింక్ కలర్లోకి మారిపోతాయి. ఇప్పుడు సాల్ట్ని, కారంని యాడ్ చేసి మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ప్లేట్ని క్లోజ్ చేసి కుక్ చేసుకుందాం. ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకుందాం. మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొత్తిమీరని యాడ్ చేసుకొని మొత్తం కలుపుకొని కుక్కర్ మూతని క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 విజిల్స్ వచ్చే వరకు చూసుకోవాలి. చూడండి, ఆయిల్ ఇలా పైకి వచ్చిందో పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. మన ఎంతో టేస్టీ అయిన బోటి కర్రీ రెడీ. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.